నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధితుల స్వీకరణ, కాసేపట్లో అధికారులతో సమీక్ష. ప్రజా దర్బార్కు బారులు తీరుతున్న జనం, బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్న లోకేష్. పర్యాటక సంస్థలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప, జగన్ సొంత భవనాలన్నీ దుష్ప్రచారం చేస్తున్నారన్న రోజా. భారత్ జోడో యాత్ర వల్లే బీజేపీకి 240 సీట్లకే పరిమితం. కేంద్ర ప్రభుత్వం 3 కాళ్ల మీద నడిచే గుర్రాలంలా ఉందన్న మల్లు రవి. ప్రజాపాలన అని ప్రచారం చేసుకోవడం కాదు, నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవుతున్నారన్న హరీష్ రావు. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చ. వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే BS4 వాహనాలను కొనుగోలు చేశామని, BS4 వాహనాలను అమ్మిన వాళ్ళదే తప్పు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్నా తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఇది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగా చూడండి, can't sell the vehicles in India if by chance. ఏపీలో మా దగ్గర ఉన్న రూట్ బస్సులు ఎవరి దగ్గర లేవన్న జేసీ చిన్న చిన్న కారణాలు చూపి బస్సులు సీజ్ చేశారన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని కూడా సీజ్ చేశారని, 2 బస్సులను వైసీపీ గూండాలు కాల్చేశారని చెప్పారు. తన బస్సులను పట్టుకొని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరిని కోర్టుకు లాగుతా అన్న ప్రభాకర్ రెడ్డి. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను, వాడు పేరుని నాని, అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈడ DTC శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. ఆ బండ్లన్నీ సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు. ఆడ పార్క్ చేసి ఉండే. ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే,
నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రోత్సాహంతో. ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని, అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు. ఈడ ఈరోజు నేను బస్సు 70. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో మంత్రులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలు వినేందుకు మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం బారులు తీరుతున్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ను గత ప్రభుత్వం నిలిపివేసిందని తిరిగి మంజూరు చేయాలని పలువురు మంత్రిని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులైజ్ చేయాలని ఏపీఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. కాగా ప్రభుత్వ యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ బయలుదేరారు. కేంద్ర హోం సహాయ మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే మార్గంలో షామీర్పేటలో బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్కి ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గురుకులాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని, గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అనడం బాధకరమని తెలిపారు. గురుకులాలతో పేద పిల్లలకు మంచి విద్య అందుతుందని చెప్పారు. అలాగే తెలంగాణ వచ్చాక కేసీఆర్ గురుకుల సంఖ్యను కూడా పెంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు అర్థం పర్థం లేదని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మానవ సంబంధాలు ఏవో దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో తెలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకోవడం కోసం సీట్ల కోసం అప్లై చేసేటువంటి విద్యార్థుల సంఖ్య చూసినట్టయితే ఒక్క సీటుకు 10 అప్లికేషన్లు, అంటే దాదాపుగా 40 లక్షల నుండి 50 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే దీనికి ఎంత మరి ప్రాధాన్యత ఉన్నది, ఎంత కాంపిటీషన్ ఉన్నది, దీన్ని పెంచాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీన్ని ఈ నివేదిక పేరిట, ఈ అధ్యయనం పేరిట మరి పేద ప్రజలకు అందేటువంటి గొప్ప ఈ గురుకుల విద్యను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలకు ఎవరు భయపడవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. 6 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేయకుండా 6 స్కామ్లు చేశారని ఆరోపించారు. పెన్షన్ ఇవ్వమని హరీష్ రావు అడిగితే తప్ప అని ప్రశ్నించారు. అందరూ కూడా ఇబ్బంది పడతారు. 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన ఇలా హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము, దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే తెస్తారు అని మీరు మాట్లాడడము, ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇలా మొత్తము తెలంగాణ ప్రజల సాక్షిగా ఇలా మీరే బయట పెట్టుకున్నారు. ఎందుకంటే ఇగోండి, ఇది బైలాస్లో మీరు చూడొచ్చు, కమిషన్ ఈజ్ ఫైనల్. వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో బైలాస్లోనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు అడిగింది ఏంది, నిరుద్యోగాల పక్షాన మీరు అది 1:100గా మార్చండి, లేకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు. 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన ఇలా హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము,
దానికి చేస్తే కోర్టుకు పోయి స్టే తెస్తారు అని మీరు మాట్లాడడము ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది. వ్యవసాయ రంగానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమని, అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగమని తెలిపారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని కొనియాడారు. వ్యవసాయం, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు త్వరగతిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నామని భట్టి తెలిపారు. I request the bankers to be very, aggressive in lending to these kind of sectors, like particularly pharma industry, which is coming very fast to the state, and also like housing industry, and even agro-based industries also we are planning so that it can encourage the farming community. And also we are trying to develop the Musi river front to face the city of Hyderabad on the lines of రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్యలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు పయ్యావుల కేశవ్. టీడీఎల్పీలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు స్వీకరించారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని కేశవ్ తెలిపారు. మెగా డాటర్ శ్రీజ మాజీ భర్త శిరీష భరద్వాజ్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్ధలు రావడంతో 2011లో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరోవైపు శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్కు చెందిన డాక్టర్ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. అయితే గత కొంతకాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమించడంతో శిరీష్ కన్నుమూశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఖరీఫ్ సీజన్ కావడంతో తిరియాని మండలం కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్లో తనిఖీలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. రైతులకు విత్తనాలు, పురుగుల మందులు సరైన ధరలకే విక్రయించాలని, అధిక ధరలతో కల్తీ సరుకుతో అన్నదాతలకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్లో ఓ మహిళ తనను ఎదురింటి వ్యక్తి వేధింపులకు గురి చేస్తూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కార్ డ్రైవర్ అయిన తన భర్త లేని సమయం చూసుకొని మద్యం మత్తులో అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడని, తననే కాకుండా తన అత్త పిల్లలను కూడా అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఇదే విషయంపై గాంధీనగర్ పోలీసులకు ఆశ్రయించినా పట్టించుకోవట్లేదని తెలిపింది. దీంతో డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎదురింటి వ్యక్తి ఆగడాలు ఆగడం లేదని వాపోయింది. ఇకనైనా తనను వేధిస్తే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. एदरुंगा इंట్లో ఉంటారండి. 7-8 बार हो गया ऐसे ही लड़ाई झगड़ा करते रहता है. पी के सामने बैठ के पीता है. घर నా ఎదురుంగా ఉంటాడు. ఆయన చాలా తిడుతున్నాడు. నా మీద రేప్ చేస్తాను వస్తున్నాడు ప్యాంట్ ఇప్పి. మాకు ఇంట్లో ఉండడానికి అయితే లేదండి. నా బిడ్డను కూడా అట్లనే రేప్ చేస్తా తీసుకోవే అని అంటున్నాడు. మాకైతే లేదు. అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళని ఏం చేస్తలేరు వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటారు? మేము సీసీ నగర్లో ఉంటామండి. ఎవరు మీ మీద? రానా ప్రతాప్ అని. ఆయన ఎక్కడ ఉంటారు? వాళ్ళు మా ఎదురుంగా ఇంట్లో ఉంటారండి. 7-8 बार हो गया ऐसे ही लड़ाई झगड़ा करते रहता है. पी के सामने बैठ के पीता है घर के सामने. और कुछ बोलने को गए तो मारने को आता है. ऊपर पैंट खोल के रेप करने को आता है. उसके बीवी भी बहुत गालियाँ देती है और गली के सामने मेरे को मेरा इज्जत बहुत खराब कर रही है. నా ఎదురుంగా ఉంటాడు. ఆయన చాలా తిడుతున్నాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.